విడిపిస్తాను. ఇర్మియా గ్రంథం 29:11 అన్నాడు, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ అవి హానికరమైనవి కావు. కానీ 12 ఏమన్నాడు, కానీ మీరు నన్ను ప్రార్థిస్తే, మీరు నన్ను వెతికితే, మీరు నాకు మొరపెడితే నేను మిమ్మును చెరలో నుండి విడిపిస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కొరకు గొప్ప ప్లాన్ ఉంది నాకు, కానీ ఆ ప్లాన్ని జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? అందరూ ఏం చేయాలి? నాకు మొరపెట్టాలి, నాకు ప్రార్థన చేయాలి. ఈ సంగతి దానియేలు చదివాడు. దానియేలు గ్రంథంలో ఇర్మియా గ్రంథం 29 రాయబడిన మాట చదివి దానియేలు వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పిల్లారా, దేవుడు చెర నుండి వారిని విడుదల చేశాడు. నువ్వే బంధకములో ఉన్న, ఏ శోధలో ఉన్న, ఏ కష్టములు ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని మోకరించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ఆయుధం దేవుడు మనకిచ్చాడు, ఈ సాధన దేవుడు మనకిచ్చాడు, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు.